అండి, నా పేరు సంధ్య. నర్సీపట్నం రావులపాలెం నుంచి రామన్నపాలెం నుంచి గౌరీ గారు మన యూట్రస్ ప్రాబ్లం గురించి మన VR4 వాడి వారి యొక్క టెస్టిమోనీని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చారు. వారి మాటల్లో విందాం. అదేనండి, నా నర్సీపట్నం రావణపాలెం అండి. రావణపాలెం నుంచి గౌరీనండి. మీ వయసు అమ్మా? 40 అండి. ఓకే అమ్మా, మీ సమస్య మీరు ఏం చేసేవారు, ఎలా వాడారు ఏంటో చెప్పండి. అదే నెలకు 2 సార్లు ఎలా వస్తుందంటే హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మని చూసి క్యానింగ్ తీసిందండి. క్యానింగ్ తీసిన తర్వాత గర్భసంచి చుట్టూ బుడగల్లాగా వచ్చాయండి. గర్భసంచి తీసేయాలన్నారు. తీసేయాలంటే బాబాయ్ తీసేయాలంటున్నారు. అలాగని మందులు ఇచ్చిందండి. 4 రోజులు మందులు ఇమ్మన్నాను, ఇచ్చారండి. 15 రోజులు ఓడాను. ఓడిన తర్వాత ఇంకా ఆపేసి మందులు ఓడానండి. ఈ మందులు ఓడిన తర్వాత తేలు కనిపించింది. తేలు కనిపించిన తర్వాత పర్వాలేదు అని మళ్ళీ ఇక్కడికి వచ్చి మా చిన్నగుని కనుక్కొని నన్ను ఇక్కడ జంగడుగునాన్ని క్యానింగ్ తీసానండి. తీస్తే ఆ అమ్మాయి ఏమీ లేదండి, బాగా క్లీన్గా ఉన్నది. మందులు కూడా రాయని కరిగిపోనాయి అన్నది. ఏ డాక్టర్ గారు చెప్పారమ్మా? అంతకుముందు మీకు స్కానింగ్ చేసి ఎవరు ఆపరేషన్? అది నిర్మలా హాస్పిటల్. వారు మీకు ఫోన్లు చేసేవారని నూకరాజు గారు చెప్పారు, అది నిజమేనమ్మా? దేనికోసం? అది ఆపరేషన్ పడాలా మరి, నువ్వు అలా ఉంటే ఇంకెక్కువైపోతాయి మేడం, క్యాన్సర్ లోకి వెళ్ళిపోతుంది అలాగని ఫోన్ చేస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మందులు వాడుతూ ఈ మందు వాడారా తల్లి? ఓడాం తల్లి. 15 రోజులు ఓడానంతే, ఎక్కువ వాడలేదు. రోజుకి ఎన్ని వేసుకునేవారండి? ఈ ఉదయం 3 సాయంత్రం 3 అండి. ఆ యావని సాయంత్రం 3 ఉదయం 3 వేసుకున్నానండి. ఓకే, ఇప్పుడు మీకు నెలసర్లు అంతా నార్మల్ అయిపోయినాయి? ఇప్పుడైతే నెలకు ఒకసారి వస్తుంది మేడం. అన్ని బాగున్నాయి. అది వాడేటప్పుడు 45 కేజీలు అంటే ఇప్పుడు 52 కేజీలు ఉన్నాయి. బరువు కూడా పెరిగారు. మీ మాటల్లో ఇంకేమన్నా చెప్తారండి? ఇప్పుడు మా దగ్గర పొందబడి నర్సీపట్నం రాంపాలెం అయితే ముందు భయపడిందండి. ఒకటి డాక్టర్ గారు భయపెట్టడం వల్ల నువ్వు భయపడితే మొత్తం నువ్వేం భయపడో ఈ వద్దు వాడండి, కొంచెం జాగ్రత్తగా వాడిందండి. దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది, తగ్గిందండి. మీరు వాడే బాటిల్ చూపించగలరా? ఓకే అమ్మా, ఈ సమస్యతో బాధపడేవారికి ఎవరికైనా ఇవ్వచ్చండి?